జరిగిన సంఘటన ఒక దురదృష్టకరమైన సంఘటన. భగవంతుని ప్రార్థించుకుందామని వెంకటేశ్వర స్వామిని కరుణా కటాక్షాలతో కావాలని ఏకాదశి పర్వదినం నాడు టెంపుల్కి వచ్చారు. ఆ పూరికి రావడం జరిగింది. దురదృష్టం ఆ సంఘటన జరగడం. దాన్ని ఆ చనిపోయిన 9 కుటుంబాలకి మా ప్రగాఢమైన సానుభూతిని మా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున, మా పార్టీ తరఫున, మా తరఫున, అందరి తరఫున తెలియజేస్తున్నాం. ఎవరైతే దాంట్లో క్షతగాత్ర దెబ్బలు తిన్నారో, ఎవరైతే ఇంజూర్డ్ అయ్యారో వాళ్ళందరూ త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. సంఘటనలు జరిగిన తర్వాత మనం సానుభూతి తెలియజేయడం లేదు, దాన్ని ఖండించడం ఇవన్నీ కూడా ప్రభుత్వంలో పరిపాటి అయిపోయింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 16 నెలల కాలంలో, ఈ 17 నెలల కాలం, ఇది మూడో సంఘటన. అంతకుముందు చంద్రబాబు నాయుడు పరిపాలన గురించి నేను మాట్లాడలే. ఏది పుష్కరాల్లో చనిపోయిన 22 మందో 21 మందో దాని గురించి, 27 మంది దాని గురించి నేను మాట్లాడలే. ఈ 16 నెలల కాలంలో ఇది మూడో సంఘటన. ఒకటి తిరుపతిలో, సేమ్ వేలో అక్కడ, తర్వాత సమాజంలో మళ్ళీ భక్తుల క్యూ లైన్లో, అక్కడ క్యూలో, ఇక్కడ క్యూలో, ఇక్కడ. అయితే ప్రైవేటు పబ్లిక్ డెఫినేషన్లే మాకు అనుభవం అని చెప్పారు. ఒక్క విషయాన్ని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను, ఈ స్థానికంగా ఉన్న యంత్రాంగాన్ని ముందు ప్రశ్నిస్తున్నాను. టెంపుల్ ఈ కోవిల దగ్గర సుమారు 4వ నెలలో ఇది ప్రారంభమైంది. 28వ తారీఖు నాడు 4వ నెలలో దాన్ని ప్రతిష్ఠ చేశారు. అప్పటి నుంచి ప్రతి శనివారం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఉత్తి రోజుల్లో మామూలుగా జరుగుతున్నాయి. శనివారం నాడు సుమారు 1500 నుంచి 2000 మంది వరకు వస్తున్న విషయాన్ని ప్రజలందరూ చెప్తున్నారు. ఇది నా మాట కాదు, నేను మీ టీవీలు చెప్పాయి, ప్రజలు అడిగారు. నేను వెంటనే సంఘటన జరిగిన వెంటనే మా నాన్నగారితో ఫోన్లో మాట్లాడాం, అప్పలరాజు గారితో ఆయన్ని అడిగాము. అందరూ ఎవరిని అడిగినా, ఇక్కడ అడిగినా అందరూ చెప్తున్నారు. నిన్న ఆస్పిషల్ డే కాబట్టి, పర్వదినం కాబట్టి, మొదటి ఏకాదశి కాబట్టి భక్తులు ఇంకా ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆ నెంబరు 10 మందో 20 మందో 1000 మందో 2000 మందో పెరిగే అవకాశం ఉంటుంది. దాన్ని ఫోర్కాస్ట్ చేయవలసిన అవకాశం ప్రభుత్వ యంత్రాంగానికి ఉంది, స్థానిక ఉన్న ప్రజాప్రతినిధులకు ఉంది. ఆలోచన చేసుకోవాలి. కొద్దిగానే సరే ఆలోచన చేయకుండా సాక్షాత్తు ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి నేను టీవీలో చూశాను. ఎవరైతే ఉన్నారో ఆర్గనైజర్లు వచ్చి మాకు ఇన్ఫార్మ్ చేయలేదని నేను ఒక టీవీని ఒక చిన్న చూపెడతాను చూడండి. నేనేమో దీన్ని రాజకీయాలు చేయడానికి, దీన్ని ఏదో ఇంకోలా వాడడానికి కాదు, బాధ్యతను గుర్తెరగడానికని ఈ విషయాన్ని నేను చెప్తున్నాను. బాధ్యతను చెప్పడానికి ఉద్దేశంతో, అంతేగాని ఇంకొక ఆలోచనతో కాదు చూపెడుతుంది. అందరికి పోలీసులకి ఎవరికి అందరికి అంటే రద్దీ ఎక్కువగా ఉంది కదా, మరి పోలీసులు ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కదా. మనం నిర్ణయించింది ఇవాళ కాదు, నిర్ణయించాలని చెప్తాను. పోలీసులకు సమాచారం ఇవ్వలేదు సార్. అందరికి పోలీసులకి ఎవరికి అందరికి అంటే రద్దీ ఎక్కువగా ఉంది కదా, మరి పోలీసులు ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కదా. మనం నిర్ణయించింది ఇవాళ కాదు, ముందు రోజునే ఇచ్చామని చెప్తున్నాం. చూడండి, ఇది మీకు షేర్ చేస్తాను చూసుకోండి. ఇదేం ఫ్యాబ్రికేట్ కాదు, ఇదేమి ఎవరో దీన్ని సృష్టించి సోషల్ మీడియా పెట్టింది కాదు. అది ఏం ఆలోచన చేస్తున్నారు నాకు అర్థం అవుతుంది. ఏముంది ఇక్కడ స్థానికంగా ఉన్న పోలీసు వ్యవస్థ ఒక 2-3 5 పోలీసులు పంపిస్తే ఇష్యూ అయిపోయాయి కదా. ఏం చేస్తున్నారు ఇక్కడ ఉన్న ఎస్ఐ కానీ, సిఐ కానీ, లేకపోతే ఉన్న స్థానికంగా ఉన్న డిఎస్పీ కానీ ఏం చేస్తున్నారు? ఆలోచన చేసుకోవాలి కదా. స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఆలోచన చేసుకోవాలి కదా. ఇన్సిడెంట్లు ఇది జరిగిన తర్వాత మనం చేతుల కాలంతో ఆకులు పట్టుకుంటే లాభం ఏముంది? కాదు కదా. మన కార్యక్రమం మనం చేసుకోవాలి కదా.
ఏమనంటే వాళ్ళ మీద తొలి గురించి కాదు, దీని మీద పూర్తి దర్యాప్తు జరగాలి. ఎక్కడ ల్యాప్సెస్ అయిందో, ఎక్కడ ల్యాప్సెస్ అయిందో దానికి బాధ్యులు ఎవరో అది తెలియాలి. ప్రభుత్వంతో నిర్లక్ష్యం బయటపడాలి. ఇంకోసారి నాటి సంఘటన జరగకుండా ఉండాలంటే అది ఇప్పుడు తిరుపతి అయింది, ఏం జరిగింది? ఇన్సిడెంట్ జరిగి సుమారు 80 మంది చనిపోయినారు. ఏంటి వాటికి? దాని మీద ఏం చర్య తీసుకోవాలో చెప్పండి. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. సింహాచలంలో మరి 7 చనిపోయినారు. ఎవరి మీద చర్య తీసుకున్నారు, ఎవరి మీద దీని మీద తీసుకున్నారో నిర్దిష్టమైన చర్య ఏదో చెప్పనండి. నిన్న ఇక్కడ 9 చనిపోయినారు, 20 మంది వచ్చి హాస్పిటలైజ్ అయ్యారు. ఇప్పుడే చూసి వచ్చాను. సుమారు 12 మంది హాస్పిటల్లో ఉన్నారు. అందులో 5 ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి సివియర్గా ఉంది, ఆపరేషన్ చేయాలని అక్కడికి శ్రీకాకుళం రిమ్స్కి అక్కడ తరలిస్తున్నారు. మంచిదే, సంతోషం. వాళ్ళ ప్రాణాలు కాపాడాలని కోరుకుంటున్నాం, మంచి వైద్యం ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఓ 4-5 పోలీసులు ఉంటే అయిపోయాయి కదా, ఈ ఇష్యూ లేదు కదా. అంటే ఇది నిర్లక్ష్యం కాదా? అది మాట్లాడితే ఇగో వచ్చారు వీళ్ళు, వచ్చి దీన్ని రాజకీయం చేయడం ఆలోచన తప్ప ఇంకో ఆలోచన లేదని మట్టి తీసి ఓ బురదడానికి ప్రయత్నం చేస్తారు. అసలు ఈ ప్రభుత్వానికి ప్రభుత్వం నడుస్తుందా అని అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం అనేది ఉన్నదా? ఉంటే ఏంటిది? అడిగితే సమాధానం చెప్పరు, తిరిగి గుళ్ళో చేస్తారు. ఇష్యూ కింద చూసి దానికి పరిష్కారం చేస్తే రాబోయే తరంలో, రాబోయే కాలంలో మళ్ళీ అలాంటి సమస్య, అలాంటి ఇష్యూలు రావు, అలాంటి పరిస్థితులు మళ్ళీ ప్రత్యామ్నాయం అవి చేయాలని మేము కోరుకుంటున్నాం. అది మా డిమాండ్. మరి ఎందుకు ఇప్పుడే వస్తున్నాయి? ఈ కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు ఉన్నాయి. పెద్ద పెద్ద మాటలు చెప్తారు. దేవుళ్ళు, ధర్మ రక్షణ, సనాతన ధర్మం మేము చేస్తాం. వైసీపీ పార్టీకి దేవుళ్ళ మీద, వారి మీద వాళ్ళకి ఏమి నమ్మకం లేదు అని మమ్మల్ని మళ్ళీ నిందిస్తారు. వీరికి మరి ఎందుకు దేవుడు ఈ రకమైన కార్యక్రమాలు చేశాడు అంటే మీ ఉద్దేశాలు వేరు, బయటికి చెప్పే మాటలు వేరు, మీ చేతలు వేరు అనేది స్పష్టమవుతుంది. ఆ దేవుడికి కూడా కోపం ఉంది మీ మీద. నేను చెప్తున్నాను, నేను వేలెత్తి చూపెడుతున్నాను ఈ ప్రభుత్వాన్ని. మీరు చేస్తున్న దుర్మార్గాలు, దురాక్రమాలు, మీరు చేస్తున్న ఈ కార్యక్రమాల వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఎక్కడండి పరిపాలన? ఎవడు ఆలోచన చేస్తున్నారా? ఇవన్నీ చాలా ఇష్యూలు. ఇది కరెక్ట్ కాదు. ఇది అందుకే నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఈ ప్రభుత్వాన్ని. దీని మీద దర్యాప్తు జరగాలి. ఇక రాబోయే కాలంలో ఇలాంటి ఇష్యూలు జరగడానికి వీల్లేదు. ఒకవేళ జరిగితే ప్రభుత్వంలో పెద్దలు పూర్తిగా దాన్ని బాధ్యత వహించాలి. ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రభుత్వంలో ముఖ్యమంత్రి బాధ్యత వహిస్తాడా? లేదు ముఖ్యమంత్రి తరపున నిన్న వచ్చి పెద్దగా చెప్పిన తనయుడు ఆయన బాధ్యత వహిస్తాడా? లేదు నాకన్నా ముందు వచ్చిన మరి దేవాదాయ శాఖ మంత్రి గారు వారు బాధ్యత వహిస్తారా? లేదు అధికారిగా ఉన్న సిఎస్ బాధ్యత వహిస్తాడా? లేదు డీజీపీ బాధ్యత వహిస్తాడా? ఎవరు బాధ్యత వహిస్తారు చెప్పనండి. ఏదో ఉత్తుత్తి కాదు. దీని మీద సగమైన దర్యాప్తు జరగాలంటే న్యాయ విచారణ జరగాలి. ఒక రిటైర్డ్ జడ్జితో, సిట్టింగ్ జడ్జి కానీ లేకపోతే రిటైర్డ్ జడ్జి కానీ సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిగితే దీని మీద వాస్తవాలు అంటే బయటకు వస్తాయి. ఆ ధర్మకర్త వచ్చి మరి పోలీసుకి చెప్పాడు లేదా? లేదు పోలీసు వైఫల్యమా? లేదు ఎక్కడ ఇది కమ్యూనికేషన్ గ్యాప్ అయింది?
ఏ విధంగా ఈ ఇన్సిడెంట్ జరిగింది, పేపర్లోనూ ప్రజలు చెప్తున్నట్టు ప్రతి వారం 2000 మంది 1500 మంది 3000 మంది వస్తున్నారు, నిజమా అబద్ధమా? వస్తున్నప్పుడు తగిన చర్య ఎందుకు తీసుకోలేదు? ఇంత నిర్లక్ష్యం ఎందుకయింది? ఎందుకు 90 ప్రాణాలని పట్టణ పెట్టుకున్నారు? అన్నీ బయటికి రావాలి. అది మా డిమాండ్. దయచేసి ఇది మేము కోరుతున్నాం. ఇలాంటి సంఘటన జరగకూడదని దాంతో నేను తీవ్రంగా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది కేవలం ప్రభుత్వంతో నిర్లక్ష్యం, అశ్రద్ధ వల్లే ఈ సంఘటన జరిగిందనేది మేము చెప్తున్నాం, ఆపాదిస్తున్నాం. ఏదో ముఖ్యమంత్రి అందాక కన్నబాబు గారు మాట్లాడడం వచ్చి మనం నిమిత్త మాత్రం అవ్వదు. నిమిత్త మాత్రం కాదు, ఓటేసిన ప్రజలు 5 సంవత్సరాలు మిమ్మల్ని కస్టడీకి ఉంచింది. గాలి కబుర్లు చెప్పడానికి, గాలి మాటలు మాట్లాడడానికి, వీటి కోసం కాదు ప్రభుత్వం మీకు నాయకత్వం ఇచ్చింది కాదు కదా. ఇది బాధ్యత వహించాలి కదా. పెద్ద పెద్ద వాళ్ళు చెప్తుంటారు దురదృష్టకరం. ఒకసారి టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా సంఘటన ఏ రకంగా జరిగిందో 5 నిమిషాలు దాన్ని పరిశీలించి అక్కడ నుంచి వెళ్తాం. బాధితులకు ఇచ్చిన ఎక్స్‌గ్రేషియో, అదేవిధంగా వాళ్ళకి గాయపడిన వాళ్ళకి అందుతున్న వైద్యం బాగానే ఉందంటారా? మేము ఒకటి చెప్తున్నామండి, మేము డిమాండ్ చేసాం ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పండి. మేము డిమాండ్ చేశాం కాబట్టి 15 లక్షల రూపాయలు ఇచ్చారు. 15 లక్షల కొలమానం ఏంటి? అలాగే అనొచ్చు 25 లక్షల కొలమానం ఏంటి? మనిషికి ప్రాణానికి విలువ కట్టడానికి లేదు, దానికి విలువ లేదు.